2026 ప్రపంచ ధరిత్రి దినోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు ఇది మనకెందుకంత ముఖ్యం? ఏప్రిల్ 22 ఈ తేదీకి మన గ్రహంతో ఒక ప్రత్యేక సంబంధం ఉంది. అవును, ఇదే ప్రపంచ ధరిత్రి దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తుచేసే రోజు. అయితే ఈ గ్లోబల్ మూమెంట్ ఎలా మొదలైంది? దీని వెనుక ఓ విపత్తు ఉంది. ఒక భారీ ఆయిల్ స్పిల్ వేలాది సముద్రజీవుల్ని బలిగొంది. ఆ విషాదమే ఈ ఉద్యమానికి కారణమైంది. అలా మొదలై 2026 నాటికి మనం 56వ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2026 థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్, అంటే మన గ్రహాన్ని మన శక్తే కాపాడగలదు. ఇక్కడ ఫోకస్ ప్రభుత్వాల నుంచి మనలాంటి వ్యక్తులు, కమ్యూనిటీల వైపు మళ్లుతోంది. ఈ థీమ్కు మద్దతుగా 4 కీలకమైన గ్లోబల్ గోల్సున్నాయి. అవేంటో చూద్దామో. గోల్ 1 25% విప్లవం, సామాజిక మార్పుతో మార్కెట్లను, చట్టాలను ప్రభావితం చెయ్యడం. గోల్ 2 ది క్యానోపీ ప్రాజెక్ట్, స్వచ్ఛమైన గాలి కోసం ప్రపంచవ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం. గోల్ 3 ప్లాస్టిక్కో ముగింపు, ప్లాస్టిక్ తయారు చేసే పెద్ద పరిశ్రమలనే టార్గెట్ చేయడం. గోల్ 4 గ్లోబల్ ఎర్త్ ఛాలెంజ్, సైంటిఫిక్ డేటా సేకరించడానికి మనలాంటి పౌరుల కోసం ఒక యాప్. ఈ గ్లోబల్ గోల్స్ చాలా పెద్దవి కదా, మరి వీటన్నిట్లో మన పాత్ర ఏంటి? అవర్ పవర్ థీమ్ అదే గుర్తుచేస్తోంది. చిన్న చిన్న పనులే పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం రోజు చేయగల 5 సింపుల్ స్టెప్స్ ఇక్కడున్నాయి. అందులో ముఖ్యమైనది 3R సూత్రం: తగ్గించడం, తిరిగి వాడటం, రీసైకిల్ చేయడం. అసలు భూమిని కాపాడాలనే ఈ ఆలోచన మన సంస్కృతిలో ఎప్పట్నుంచో ఉంది. వేదాల్లోని ఈ మాట ఆ బంధాన్ని చాలా అందంగా వివరిస్తుంది. దీని అర్థం, భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను. అందుకే ప్రకృతిని కాపాడటం అంటే మన తల్లిని మనం కాపాడుకున్నట్టే. ఇది మనందరి బాధ్యత. ఒక్కసారి ఆలోచించండి, మన భూమి కోసం మనమేం చేస్తున్నాం?